చూడు ఒకసారి ఒకసారి రీడ్ చేస్తే క్వశ్చన్ రీడ్ చేయండి. A power x equals to b power y equals to c power z and x, y, z are in GP. సార్ మాకు జీపీ అంటే చెప్పలే. జీపీ అని నేను చెప్తాను ఇప్పుడు. ఫస్ట్ ఇక్కడ చూడు, ఏ పవర్ ఎక్స్, బి పవర్ వై, సి పవర్ జెడ్, ఈ మూడు ఈక్వల్ కదా. ఈ మూడు ఏదో ఒక కే అనే వాల్యూకి ఈక్వల్ అనుకో. ఏ పవర్ ఎక్స్, బి పవర్ వై, సి పవర్ జెడ్ ఈక్వల్. ఇప్పుడు సపరేట్ గా ఏ పవర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు కే, బి పవర్ వై ఈజ్ ఈక్వల్ టు కే, తర్వాత ఏంటి సి పవర్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు. ఇప్పుడు ఎక్స్ ఏమవుద్ది చెప్పగలవా? దీన్ని బట్టి ఎక్స్ ఏమవుద్ది, ఎక్స్ వాల్యూ ఏమవుద్ది చెప్పడం రావాలి. ఎక్స్ కావాలంటే ఇది ఎక్స్పోనెన్షియల్ ఫామ్ కదా, దీన్ని లాగరిథమిక్ ఫామ్ లో మార్చేయండి. లాగరిథమిక్ ఫామ్ లో మారిస్తే ఏమవుద్ది? log k base a log k base a equals to x. ఇదేమవుద్ది? log k base b equals to y. The log c base z equals to log k base z equals to k z z. log k base c equals to z. ఓకే, ఇప్పుడు ఎక్స్ వై జెడ్ వాల్యూస్ వచ్చాయి. ఇక్కడ ఇప్పుడు ఈ కండిషన్ తీసుకో, ఎక్స్ కామా వై కామా జెడ్ ఆర్ ఇన్ జీపీ. ఎక్స్ కామా వై కామా జెడ్ ఆర్ ఇన్ జీపీ. ఈ జీపీ అంటే అర్థం ఏంటి తెలుసా? ఓకేనా, జీపీ అంటే అర్థం ఏంటంటే ఈ వై బై ఎక్స్ చేసిన జెడ్ బై వై చేసిన ఒకటే వాల్యూ వస్తుంది అనమాట. ఓకేనా, సెకండ్ టర్మ్ మైనస్ ఫస్ట్ టర్మ్ చేసిన, థర్డ్ టర్మ్ బై సెకండ్ టర్మ్ చేసిన వచ్చే వాల్యూ ఒకటే వస్తే అప్పుడు ఒక 3 నెంబర్స్ జీపీ అంటాం అనమాట. మామూలు ఎగ్జాంపుల్ లో చెప్పాలంటే ఇప్పుడు 2 ఉందా, 4 ఉందా, 8 ఉందా. ఇప్పుడు చూడు 4/2 ఇదేమో ఫస్ట్ టర్మ్, ఇదేమో సెకండ్ టర్మ్. చెప్తాను చూడు, జీపీ అవ్వాలంటే కండిషన్ ఏంటంటే 3 నెంబర్స్ తీసుకున్నాం అనుకో, సెకండ్ నెంబర్ బై ఫస్ట్ నెంబర్ చేసిన లేదా ఏవైనా 2 నెంబర్స్ అనమాట బై చేస్తే ఒకే ఆన్సర్ రావాలి. ఇక్కడ 2 వస్తుంది, ఇక్కడ 2 వస్తుంది కదా, 284 అవ్వాలి. ఎందుకు 28? ఎందుకంటే ఇటు చూడు, ఎక్కడి నుంచి ఇక్కడికి ఎంత ఇంటూ చేస్తావో ఎక్కడి నుంచి ఇక్కడికి కూడా అంతే ఇంటూ చేయాలి. అంటే 2816 అవుతుంది జీపీ. ఓకేనా, అది జామెట్రిక్ ప్రోగ్రెస్ అంటాం అనమాట. జామెట్రిక్ ప్రోగ్రెస్ అంటే అర్థం ఏంటంటే ఫస్ట్ టర్మ్ ని ఏ దేంతో ఇంటూ చేసి సెకండ్ టర్మ్ వస్తుందో మళ్ళీ ఆ నెంబర్ తో ఇంటూ చేసి థర్డ్ టర్మ్ రావాలి. ఇంకా మాట్లాడుకోవాలంటే 3 ఉందనుకో, 3 2 6 ఉందనుకో, మళ్ళీ నెక్స్ట్ టర్మ్ కావాలంటే ఇంటూ 2 చేయాలి, 12 మళ్ళీ ఇంటూ 2 చేయాలి. అలా ఉన్న వాటిని జీపీ అంటారు, జామెట్రిక్ ప్రోగ్రెషన్ అని అర్థం. ఓకేనా, అప్పుడు 6/3 చేసిన, 12/6 చేసిన, 24/12 చేసిన ఆ వచ్చేటువంటి రేషియో అనేది సేమ్ ఉంటుంది. దాన్ని కామన్ రేషియో ఉంటుంది, అది సేమ్ అయి ఉండాలి. ఓకేనా, అది మనము ప్రోగ్రెషన్ అనే చాప్టర్ ఉంటే అది ఈజీగా అర్థమైపోతుంది. కష్టమైన టాపిక్ ఏం రాదు. అది ఒకసారి. ఇప్పుడు ఏంటంటే ఇవి జీపీలో ఉన్నాయి కాబట్టి y/x అనేది z/yకి ఈక్వల్ అనమాట. ఓకేనా, ఇప్పుడు సపరేట్ చేసుకో. y ప్లేస్ లో log k base b by x means log k base a is equal to z means log k base c by y means log k base b. ఓకేనా, ఇప్పుడు మనం k క్యాన్సిల్ చేస్తే ఆన్సర్ అయిపోతుంది. ఇప్పుడు దీన్ని మనం ఎలా రాయొచ్చు? log k by log b గా రాయొచ్చా? ఇప్పుడు దీన్ని log a by log a is equal to same log k by log c and log k by log b. సింప్లిఫై చేసింది ఎలా సింప్లిఫై చేస్తాం? 2 ఫ్రాక్షన్స్ లో ఉన్నాయి కాబట్టి log k by log b దీన్ని రెసిప్రోకల్ చేసి రాస్తాం కదా, log a by log k.
సేమ్ ఇక్కడ కూడా లాగ్ కే బై లాగ్ సి ఇంటూ రెసిప్రోకల్ చేసి రాయాలి. దేని మేము కట్ అయిపోయి చూడు, ఈ రెండు కట్ అయిపోయా, అలా కట్ అవ్వదు, ఏళ్ళు కట్ అవుతాయి. ఏళ్ళు కట్ అయితే ఏం మిగిలింది, లాగ్ ఏ బై లాగ్ బి ఇజ్ ఈక్వల్ టు లాగ్ బి బై లాగ్ సి. దాన్ని ఒకే లాగ్ గా రాస్తే రాస్తాం, ఒకే లాగ్ గా రాసినప్పుడు ఆ బి బేస్ సి అని రాస్తే సరిపోతుంది. అంటే దీన్ని ఎట్లా రాసుకుని చాలు, లాగ్ ఏ బేస్ బి ఈజ్ ఈక్వల్ టు లాగ్ బి బేస్ సి. అంటే ఆ విధంగా చూసుకో. ఆప్షన్ సి. చూద్దామా, చెప్పలేవా? ఓకే, లాగ్ 8 ఫస్ట్ ఏం చేద్దాం అంటే లాగ్ 8 బేస్ 30 ఈజ్ ఈక్వల్ టు, నేను 8 ని 2 క్యూబ్ గా రాయొచ్చా? ఎలా రాయొచ్చు? 2 క్యూబ్ బేస్ 30 ఫస్ట్ స్టెప్ అది. ఓకేనమ్మా. తర్వాత ఏం చేద్దాము అంటే ఈ 3 ఫ్రంట్కి వచ్చేసి 3 ఇంటూ లాగ్ 2 బేస్ 30 నెక్స్ట్ స్టెప్ ఇలా రాయొచ్చు. ఇప్పుడు మనకి ఏంటంటే మొత్తంకి ఈ వాల్యూస్ అన్ని కూడా ఈ 3 లాగ్ బేస్ 10 5 బేస్ 10 ఏదైనా మారాలి. అలా మారడానికి మనకున్న అన్ని ఆప్షన్స్ మనం యూటిలైజ్ చేసుకోవాలి. ఇప్పుడు 3 ఇలా ఉంచు, మళ్ళీ ఈ 2ని 30/15 గా రాయొచ్చా? ఓకేనా? చూడు ఎలా కన్వర్ట్ చేయడమే సమంతా. 3 ఇంటూ లాగ్ ఆఫ్, ఇప్పుడు బై ఉంది కదా, డివైడ్ చేస్తే లాగ్ 30 బేస్ 30 మైనస్ లాగ్ 15 బేస్ 30 అవుతుందా? ఇంకేముంది, సమ్ అయిపోయినట్టే. కలర్ మార్చేద్దాం. 3 ఇంటూ దీన్ని 1 గా రాయొచ్చా? మైనస్ ఇక్కడ 15 మళ్ళీ ఏం చేద్దాం అంటే 15 3 5 0 రాయొచ్చా? 30. ఓకేనా? ఇది బ్రాకెట్ పెట్టాం. మళ్ళీ ఇప్పుడు ఇది 2 పార్ట్స్ గా డివైడ్ అవుతుంది. ఎలా అవుతుంది? 3 ఇంటూ 1 మైనస్ లాగ్ 3 బేస్ 30 ప్లస్ లాగ్ 5 బేస్ 30 ఇంటూ ఉంటే ఎలా కదా రివర్స్ చేస్తాము. ఇప్పుడు చూసుకో, ఈక్వల్ టు 3 ఇంటూ 1 మైనస్ లాగ్ 3 బేస్ 30. లాగ్ 3 బేస్ 30 ఏముందో చూడు, లాగ్ 3 బేస్ 30ని ఏ అని ఇచ్చారు, అంటే ఈ ప్లేస్ లో ఏ రాసుకోవాలి. ఏ ప్లస్ లాగ్ 5 బేస్ 30 ఎంత ఇచ్చాడంటే బి ఇచ్చాడు. చేస్తే ఆన్సర్ అయిపోయింది. అంటే 3 ఇంటూ 1 మైనస్ ఏ మైనస్ బి.